గురుగారు, భాగవత పురాణానికి నృసింహస్వామి ఆత్మస్వరూపుడని అంటారు, ఎందుకని? భాగవతంలో భక్తుల యొక్క కథని చెబుతూ వచ్చారు. మొత్తం భాగవతం అంటే కేవలం భగవంతుడి యొక్క కథ అని మనం అనుకుంటాం, కానీ భాగవతుల యొక్క కథే భగవంతుడి కథ. ఒక చిన్న చమత్కారం ఏంటంటే, మామూలుగా భాగవతం అంటే కృష్ణ కథ అని లోకంలో ప్రసిద్ధం ఉంది కదా, కానీ భాగవతంలో కృష్ణుడు ఎక్కడొస్తాడు? దశమ స్కంధంలో వస్తాడు. 12 స్కంధాల భాగవత గ్రంథంలో కృష్ణ పరమాత్మ కథ వచ్చేది 10వ స్కంధంలో. ఇంతవరకు కూడా భక్తుల కథలోనే వస్తూ ఉంటాయి. మొట్టమొదట ధ్రువుడి కథను చూస్తాం మనం, ఆ తర్వాత ప్రహ్లాదుడి కథ చూస్తాం. 5 సంవత్సరాల భక్తుడి యొక్క కథని మనం చూస్తూ ఉంటాం. ఈ మొత్తం భాగవతంలో ఆత్మేశ్వరుడిగా ఉండేటువంటి పరబ్రహ్మని ఆత్మస్వరూపుడిగా భావన చేస్తూ ఆత్మసాక్షాత్కారం పొందడానికి చేసేటువంటి ఆరాధనలో నృసింహ ఆరాధన కూడా ప్రధానంగా కనబడుతుంది. ఒక కోరికలు తీరడానికో, భయం పోవడానికో, ఆరోగ్యం కోసమే మాత్రమే నృసింహ ఉపాసన కాదు. ఆత్మస్వరూపుడిగా ఎందుకు చెప్పారంటే, యోగులైనటువంటి వారు, సన్యాసులైన వారు, సాధువులైన వారు, జగద్గురువులైనటువంటి వారు కూడా నృసింహ ఉపాసన చేస్తారు. మీరు ఆదిశంకర భగవత్పాదుల వారి గురించి ఆలోచించినప్పటికీ కూడా వారు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రాశారు. అంటే వైరాగ్య సంపన్నులకు కూడా ఆత్మసాక్షాత్కార సందర్భంలో ఆత్మావలోకనం చేసి అంతర్దృష్టి చూసేవారికి పరమాత్మ స్వరూపంగా మనకి నృసింహస్వామి దర్శనమిస్తారు. కనుక భాగవతం మొత్తంలో కూడా ఆత్మస్వరూపంగా నృసింహావతారాన్ని భావన చేయటువంటి ఒక పద్ధతి ఉంది. ఇది ఒక కోణంలో నుంచి చూసే విషయం. అంటే కేవలం కథారూపంగా చూస్తే ఏదో హిరణ్యకశిపుడిని సంహరించినట్టు, ప్రహ్లాదుని ఉద్ధరించినట్టు కనబడుతుంది, కానీ ఆ ఆత్మజ్ఞానం కోసం. ఎందుకంటే నృసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహిస్తూ ప్రహ్లాదుడికి ఉపదేశం చేస్తారు. ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞానోపదేశం చేస్తూ, నాయన ధర్మంగా ప్రజల్ని పరిపాలించు, తత్వ విషయాన్ని ఆలోచించు, దీర్ఘకాలం భూమిని పరిపాలించు, ఆ తర్వాత ఆత్మలో నన్ను దర్శనం చేసుకొని నీ ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత నువ్వు వైకుంఠానికి వస్తావు అని చెప్పి అనుగ్రహించినటువంటి రూపం. కనుక తాత్వికులైన వాళ్ళు తత్వదర్శనం చేసే విషయంలో కూడా ఆత్మస్వరూపుడిగా నృసింహస్వామిని భావన చేస్తారు. కనుక శ్రీమద్భాగవతంలో ఈ నృసింహ అవతార ఘట్టాన్ని కూడా ఆత్మస్వరూప అన్వేషణ చేసేవారు ఆత్మావలోకనం కోసం ఆ నృసింహ ఉపాసనాపరంగా ఆత్మ దర్శనంగా మనకి భావన చేయడం జరుగుతుంది.